తెలంగాణ కేబినెట్ విస్తరణ తుది దశకు చేరుకుంది. దాదాపుగా 6 నుంచి 8 మందికి కొత్తగా మంత్రులుగా అవకాశాలు దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అధిష్టానంతో భేటీ కాబోతున్నారు. భేటీలో తుది జాబితాను తీసుకొని రాబోతున్నారు. 4 అంటే రేపు తెలంగాణ కేబినెట్కి సంబంధించి విస్తరణ అనేది అధికారికంగా జరగబోతుంది. ప్రస్తుతం కేబినెట్లో మొత్తం 11 మంది అయితే ఉన్నారు. ముఖ్యమంత్రితో కలుపుకొని 11 మంది ప్రస్తుతం కేబినెట్లో ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రూల్ ప్రకారం ఇంకొక 6 నుంచి 8 మందికి వరకు అవకాశం దక్కే ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఇందులో భాగంగా ఈ జిల్లాలకు సంబంధించి నేతలను అయితే ఈసారి కొత్త కేబినెట్లోకి అయితే తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సీతక్కను ఈసారి హోంమంత్రిగా తీసుకోబోతున్నారనే వార్తలు అయితే అన్ని వైపుల నుంచి చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఉపసభాపతితో పాటు టీపీసీసీ చీఫ్ను కూడా ఎంపిక చేసుకునే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఎవరూ లేరు. టీపీసీసీ చీఫ్ను కూడా ఎవరిని పెడతారనే దాని మీద ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఉండగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు మక్తాల్లో ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకి అవకాశం కల్పిస్తానని. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఇచ్చిన హామీల మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఈసారి అవకాశం దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు అవకాశం ఈసారి దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కూడా ఈసారి క్యాబినెట్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ నుంచి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కూడా ఈసారి క్యాబినెట్లో అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే 6 నుంచి 8 మందికి అయితే ఈసారి క్యాబినెట్లో అవకాశం కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రేపు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో భేటీ అవ్వబోతున్నారు. అక్కడ అధిష్టానం ముందు కొన్ని పేర్లు అయితే ఉంచబోతున్నారు. అంటే ఎన్నికల సమయంలో ఎవరికైతే క్యాబినెట్లో అవకాశం కల్పిస్తామని పార్టీలో జాయిన్ చేసుకున్నారో వారితో పాటు ఎంపీ ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువ పనిచేశారో, పార్టీ గెలుపుకు బాగా కృషి చేశారో ఆ ఎమ్మెల్యేలకు కూడా ఈసారి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సీతక్కకి ఈసారి హోంమంత్రి ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదే కనుక అయితే మొత్తం 8 మందికి ఈసారి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కూడా గట్టిగా ప్రయత్నం చేసుకుంటున్నారు. దానం నాగేందర్కు కూడా ఈసారి అవకాశం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వివేక్ కూడా ఈసారి స్పష్టంగా క్యాబినెట్లో ఉండే ఛాన్స్లు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన పరిధిలో ఉన్న ఎంపీని గెలిపించుకోవడానికి వివేక్ చాలా కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. రాజగోపాల్ రెడ్డికి కూడా ఈసారి ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే అతను పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆయనకి స్పష్టమైన హామీ ఇచ్చారు. మరొక వైపు జీవన్ రెడ్డి ఇప్పటికే అలిగి కూర్చున్నారు. పార్టీ అధిష్టానం తనకి ప్రాధాన్యత ఇవ్వటం లేదని. ఈసారి జీవన్ రెడ్డికి కూడా అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డి పేరు ఎక్కడా వినిపించడం లేదు. అదే కనుక జరిగితే జీవన్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సామాజిక వర్గాల వారీగా మరొక వైపు ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేశారో, ఎంపీ ఎన్నికల్లో పార్టీ కృషికి ఎవరైతే పనిచేశారో వారితో పాటు గతంలో అంటే 2023 ఎన్నికలకు ముందు ఎవరైతే పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి స్పష్టమైన హామీలు ఇచ్చారో, క్యాబినెట్లో తీసుకుంటామని కానీ, ఎమ్మెల్సీలను చేస్తామని కానీ, రాజ్యసభలు ఇస్తామని కానీ వాళ్ళందరికీ కూడా ఈసారి అవకాశం వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు టీపీసీసీ చీఫ్ను కూడా ఎంపిక చేయబోతున్నారు. దీంతోపాటు స్పీకర్ ఉపసభాపతిని కూడా ఎంపిక చేయబోతున్నారు. మొత్తానికి మనం చూసుకుంటే ఈసారి చాలా కొలువులే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం కీలక భేటీ తర్వాత అధిష్టానం ఎవరి పేర్లు సూచిస్తుంది అనేది రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. భేటీ తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక 6 నుంచి 8 మందికి కొత్త ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి.